దక్షిణాసియాలో ఇప్పుడు మరో దేశంలో అస్థిరత నెలకొంది. మన పొరుగు దేశం బంగ్లాదేశ్ ఇప్పుడు మిలిటరీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆర్మీ హెచ్చరికలతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్కు ఆశ్రయం కోరి వచ్చారు. ప్రస్తుతం షేక్ హసీనా భారతదేశంలోనే ఉన్నట్టు సమాచారం. ఇటీవల శ్రీలంకలో ఆర్థిక మాంద్యం కారణంగా ప్రజలు తిరగబడి ప్రధాని నివాసంలోకి చొరబడి అక్కడ బీభత్సం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్లోనూ షేక్ హసీనా నివాసం ఉండే భవనంలోకి ఆందోళనకారులు చొరబడి అందిన కాడికి వస్తువులను దోచుకెళ్లారు. సైన్యం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు బంగ్లాదేశ్లో సైనిక పాలన విధించారు. అయితే అసలు బంగ్లాదేశ్లో దేనికోసం ఆందోళనలు జరుగుతున్నాయి? ప్రశాంతంగా ఉన్న దేశం అకస్మాత్తుగా వార్తల్లోకి హాట్ టాపిక్గా ఎందుకు మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తూ 1972లో అప్పటి ప్రధాని బంగ్లా జాతిపిత షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఒక చట్టం తీసుకువచ్చారు. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలలో మెరిట్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆ దేశ యువత చాలా కాలంగా కోరుతుంది. అనేక నిరసన కార్యక్రమాలు కూడా యువత చేపట్టారు. 2018లో నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో అప్పటి షేక్ హసీనా ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్లను రద్దు చేస్తూ షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 1971లో మృతి చెందిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ ఏడాది జూన్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టిపారేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. దీంతో ఆ రిజర్వేషన్ల కోటా వ్యవస్థ మళ్లీ అమల్లోకి వచ్చింది. కోర్టు కొత్త ఆదేశాలతో ప్రభుత్వ ఉద్యోగాలలో 56% కోటా ప్రత్యేక గ్రూపులకు రిజర్వ్ చేశారు. ఫ్రీడమ్ ఫైటర్ల మనవరాళ్ళు, మహిళలకు రిజర్వేషన్లు పెంచారు. దీంతో బంగ్లాదేశ్లో నిరుద్యోగ యువత ఆందోళనకు దిగింది. ఫ్రీడమ్ ఫైటర్ల కుటుంబాలలో 3వ తరానికి ఎందుకు రిజర్వేషన్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ విధానాన్ని హైకోర్టు సమర్థించడంతో విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులంతా ఆందోళన బాటపట్టారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 93% మెరిట్ ఆధారంగా నియమించాలని, మిగిలిన 7% మాత్రమే స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ఇవ్వాలని తన ఆదేశాల్లో సుప్రీంకోర్టు తెలిపింది. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన నిరసనకారులు సంతృప్తి చెందలేదు. పూర్తిగా రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆందోళనకారుల డిమాండ్. షేక్ హసీనా ప్రాతినిధ్యం వహిస్తున్న అవామీ లీగ్ పార్టీతో సంబంధాలున్న వ్యక్తులకు మాత్రమే ఈ రిజర్వేషన్లతో ప్రయోజనం పొందుతున్నారని నిరసనకారులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. నిరసనలు చేపడుతున్న విద్యార్థి నేతలు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి పన్నులు కట్టబోమని, బిల్లులు చెల్లించబోమని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో షేక్ హసీనా ప్రభుత్వంపై ఆందోళనకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చారు. పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో షేక్ హసీనాను ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఆర్మీ 45 నిమిషాల గడువు పెట్టినట్టు తెలుస్తుంది. అంతేకాదు భద్రతా కారణాల దృష్ట్యా దేశం విడిచి వెళ్లాలని చెప్పినట్టు సమాచారం. అందుకే ప్రధాని పదవికి రాజీనామా చేయగానే ఆమె భారత్ చేరుకున్నారు. యూపీలోని గజియాబాద్ ఎయిర్ బేస్కు చేరుకున్న షేక్ హసీనా లండన్ వెళ్లారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ను వదిలి వెళ్లిన తర్వాత ఆమె ఇంట్లోకి చొరబడ్డారు ఆందోళనకారులు. హసీనా ఇంట్లో ఉన్న ఫర్నిచర్, ఇతర వస్తువులను పగలగొట్టి కొన్ని వస్తువులను ఎత్తుకెళ్లారు. మరోవైపు బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంతో భారత్ అలర్ట్ అయింది. బంగ్లాదేశ్ బార్డర్లో హై అలర్ట్ ప్రకటించి సరిహద్దు గ్రామాల ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇప్పటికే బీఎస్ఎఫ్ డీజీ కోల్కతా చేరుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు భారత్ నుంచి బంగ్లాదేశ్కు రెగ్యులర్గా నడిచే అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు ఇండియన్ రైల్వే ప్రకటించింది. కరోనా తర్వాత బంగ్లాదేశ్లో పరిస్థితులు దిగజారుతూ వచ్చాయి. యుక్రెయిన్ వివాదంతో బంగ్లాదేశ్ దిగుమతి చేసుకునే ఇంధనం నుంచి నిత్యావసరాలు అన్ని ధరలు 20% వరకు పెరిగాయి. యువతకు ఉద్యోగాలు లేవు. కనీసం రోజు గడవడమే కష్టంగా మారింది. ఇవే విద్యార్థులను వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయడానికి కారణమయ్యాయి. స్టూడెంట్స్లో ఉన్న ఆగ్రహావేశాలను బంగ్లాదేశ్లోని అపోజిషన్ పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ క్యాష్ చేసుకుంది. రిజర్వేషన్ల వివాదంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల ఆందోళనలోకి ప్రతిపక్ష పార్టీనే కాకుండా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేరినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాడికల్స్
పాకిస్తాన్ అనుకూల ఇస్లామిక్ గ్రూప్స్ విద్యార్థుల రూపంలో ఆందోళనలను డైవర్ట్ చేశాయి. స్టూడెంట్స్ ఆందోళన చేసినంత కాలం నిరసనలు శాంతియుతంగానే జరిగాయి. ఎప్పుడైతే ఐఎస్ఐ ఉగ్రవాదులు అరాచక శక్తులు ఇన్వాల్వ్ అయ్యారన్న ప్రచారం జరిగిందో అప్పటి నుంచే శాంతియుత నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. ఆందోళనలు మొదలైనప్పటి నుంచి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. చివరకు ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి కర్ఫ్యూ పెట్టినా రచ్చ ఆగలేదు. ఈ ఆందోళన వెనుక పాకిస్తాన్ హ్యాండ్ ఉందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తుంది విద్యార్థులు కాదు, ఉగ్రవాదులని ఆమె కామెంట్ చేశారు. అధికారంలో ఉన్న షేక్ హసీనా ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ భారత్కు అనుకూలంగా ఉందన్న ఆవేదనతో పాక్ టెర్రరిస్ట్ సంస్థ ఐఎస్ఐ రెచ్చిపోయింది. పాకిస్తాన్కు అనుకూలంగా ఉండే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కుట్రలు చేసింది. అందుకే 15 ఏళ్లుగా తిరుగులేని అధికారాన్ని కొనసాగిస్తున్న షేక్ హసీనాపై పగబట్టి ఆమెను గద్దెదించేందుకు రిజర్వేషన్ల ఇష్యూను అవకాశంగా మలుచుకుంది. ఇప్పుడు సైనిక పాలన రావడంతో బిఎన్పి, జమాత్ పార్టీ బంగ్లాదేశ్లోకి అధికారంలోకి రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి.